తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలన్న బీఆర్ఎస్ నేతల డిమాండ్పై బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ అధికారం పోవడానికి తమ పోరాటమే కారణమని, అందుకే తన పదవి పోవాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. ఒక్క ఎంపీ కూడా లేని బీఆర్ఎస్ దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడవడం లేదన్నారు. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. తన కుమారుడిపై కేసు కోర్టు పరిధిలో ఉందని, దానిపై తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆరోపణలు రావడంతో కన్న కొడుకును పోలీసులకు అప్పగించానన్నారు. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారన్నారు. ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్ కొట్టిపారేశారు. తాను కమిట్మెంట్ ఉన్న బీజేపీ కార్యకర్తనన్నారు. ఇలాంటి ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలం మేము. ఎవరు రాస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా.